నేను వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను, మీరు వస్తారా? లేదు, నా బదులు కూడా నువ్వే మొక్కుకొని వచ్చే. నీకేదైనా మంచి జరిగితే నాకు జరిగినట్టేగా. ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా గుళ్ళు గోపురాలు. ఆ కాంచి చెప్పిన ప్లేస్ ఇదేనా? వాడు లూజ్ అయి ఉంటాడు. మేఘాలు నల్లగా ఉన్నాయి. వర్షం వస్తుందంటావా? ఆ కళ్ళజోడు తీసేయి. ఓ సారీ, ఈ కాస్ట్లీ కళ్ళజోడు కొన్నావేంటి? ఊరికే చెప్పకూడదు, ప్రకృతి అదిరిపోయింది. పేరుకు తగ్గట్టుగానే దైవత్వం ఉట్టి పడుతోంది. కానీ కొంతమంది స్వామీజీలే దేవాలయాల పేర్లు చెడగొడుతున్నారు కాదా? ఎప్పటి నుంచి మనకు మంచి టైం స్టార్ట్ అయింది అనుకుంటాను. అంతేగా మరి. నమస్కారం అయ్యా. మీనాక్షి పెళ్లికి అలంకారం చేయడానికి కాకినాడ నుంచి వచ్చింది మీరేనంట అయ్యా? అవునవును, మేమే న్యూ ఫ్రెండ్స్ గ్రూప్. నేను మేనేజర్ సీఎం ప్రేమ్చంద్. ఈయన నేను ఎండి నరేష్ పంతులు. పంతులు గారా? అయితే సన్మానం చేసుకుంటా. ఏంటి ఎందుకు పంతులు అని చెప్పి? ఏం లేదు, సేఫ్టీ కోసం కొంచెం బిల్డప్ ఇచ్చాను అంతే. నువ్వు ఊరుకో. ఈ ఊళ్ళో వాడు చాలా మర్యాదస్తులు, అందుకే మనల్ని దండేసి ఆహ్వానిస్తున్నారు. ఇంకా ఏం చేస్తారండి? బాబాయ్, ఏంటంటే మాట్లాడుతున్నారు కొడుతున్నారు? అయ్యో, ఏమైంది మీకు? ఏమైంది చెప్పి కొట్టండి. నా జోలికి రాకుండా నేను కాకినాడలో పెద్ద రోడ్డుని. అయ్యో అయ్యో పాపం, ఎవరన్నా కాపాడండి. అయ్యో ఒక్కొక్కరు కొట్టండి, అందరూ కలిసి ఒకేసారి కొడుతున్నారు. అయ్యో అయ్యో చెప్పారు కదా, ఇద్దరు ఒకేసారి కొట్టొద్దని. అయ్యో ఆయనేమి చేయకండి. అయ్యో ఆయన్ని కొట్టకండి. అయ్యో ఆపండయ్యా. మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి, రండి. ఏమండి? వీన్ని లేపండి రా. అలాగన్నా చేయకండి. అయ్యో ఆయనేమి చేయకండి. నేను ఎవరు ఆయన్ని కాపాడలేరా? అయ్యో లేట్ అయిపోయానే. లేట్ అయిన పర్లేదు. రే రే రారా రారా. ఇందాక ఇప్పుడు రారా. తీసుకో. నేను పెద్ద రోడ్డు అంటే విన్నావా? ఇప్పుడు చూడ తడగా. అలా కొట్టు, అలా. అక్క అక్క, అతను మెగాస్టార్ చిరంజీవిలా లేడు? నోరు మూసుకోవి, ఎవరో తెలియకుండా. అక్కడ వస్తుంది. రే రారా పెడదాం.
అక్క నేను అతనికి కంగ్రాచులేషన్ చెప్పనా? అయ్యో ఎవరు తెలియకుండా రావి. అమ్మయ్యా. ఏమండి మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. పిరికి సన్నాసులు పారిపోయారు. ఆ సమయానికి మా అన్న రాకుండా నిన్ను పీల్చి పిప్పు చేసి ఉండేవారు. చెప్పావులే పోరా, మేమిద్దరమే చాలు ఈ ఊరిని చీల్చి చెండాడానికి. రండిరా రండి. వస్తారు. పిరికి సన్నాసులు భయపడి పారిపోయారు. ఒకే దెబ్బకి నేను ముగ్గురిని లేపేశాను. ఇలా కోతలు కోస్తున్నాడు సిగిడిగాడు. బయట చూసి రొంబనాలయ్యుండాలి. మమ్మల్ని కొట్టించడానికే కాంచీపురం రమ్మన్నావా? ఇది కాంచీపురం కాదు, కడప నాయన. ఎప్పుడు ఎవడు పీక తీస్తాడో తెలియదు. మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పుండదే వాండదా, లేదంటే నా తల తీసేసుండు. ఎవరో వాళ్ళు? ముద్దు కృష్ణ వాండి మనుషులు. ఎవడా ముద్దు కృష్ణ? మీనాక్షి సిల్స్ పబ్లిసిటీ చేసే ఈవెంట్ మేనేజ్మెంట్ ఓనరు. నన్ను కాదని ఈ కాంటాక్ట్ ఎవరికైనా ఇస్తే నరికేస్తానని శబ్దం చేస్తుండు. వాళ్ళు శబ్దం చేసింది అక్కడ కదా, మాతో ఎందుకు గొడవ పడ్డారు కదా? నేను చాలా చోట్ల తన్ను తిన్నాను, కానీ దండే సెరకొట్టించుకోవడం ఇదే మొదటిసారి. మర్యాద ఇస్తున్నారు కదా అని మాలేయించుకున్నాను. అదేదో ఏమీ జరగలేదు కదా. రండి మీనాక్షి బంగళకు పోదుము. ముద్దొద్దొద్దు, దెబ్బలు తినే పని మాకొద్దు. అవును, స్టార్టింగ్ ఇలా ఉందంటే ఇక ఎండింగ్ ఎలా ఉంటుందో అసలు ఆలోచించలేం. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది భయపడే వాళ్ళు చేసే పని మాత్రం కాదు. మరి కొట్లాట్లో కొట్టి గెలవడమే తమరి మేనేజ్మెంటా? మాకు అటువంటి ఈవెంట్స్ ఏం అక్కర్లేదు. నువ్వు బండెక్కరా. నిజంగానే మీకేం కాలేదు కదా? చెప్తున్నాను కదా. ఎన్నసారు మీరు అట్నా పోతున్నారు? పోతే వాళ్ళను పోనీరా. ఈ అర్జున్ ఒక్క అడుగు ముందుకు పెట్టాడంటే వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు. ఈ ఈవెంట్ మొత్తం నా ఫ్రెండ్ గ్రూప్ చేస్తుంది. అయ్యయ్యో, ఆ విషయం నాకు బాగా తెలుసు. పోనీలో నీకు ఒక అవకాశం ఇద్దామని నేను వెనకడుగు వేస్తున్నాను. అవును, పులి వెనకడుగు వేసేది ముందుకు దూకడానికి తెలుసుకో. మీ కోతలు ఆపి చేతగాదని చెప్పి వెళ్ళిపోండి. ఎక్కడరా మీనాక్షి భవనం? చిరంజీవి అక్క వచ్చి చూడు ఎవరొచ్చారో. ఎవరు? మన మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి? అక్కడ మనం గుళ్ళో చూసాం కదా, డిషం డిషం డిషం, అతనే. అవును, అతనెందుకు మన ఇంటికి రావాలి? వీళ్ళు బావా బావమర్దులు. ఇది మా ఇంట్లో జరగబోయే మొదటి పెళ్లి. కొంచెం గ్రాండ్ గా ఉండాలి. ఇలా చూడు అమ్మా, వీళ్ళని అవుట్ హౌస్ కి తీసుకువెళ్ళు. అట్నమ్మా. ప్రయాణం చేసి వచ్చారు కదా, రెస్ట్ తీసుకుంటారు. వెళ్ళండి. వాంగ. కాదు, అందరూ ఒకే గెస్ట్ హౌస్ లో ఉండాలా? ఇల్లేనా? అది నా వల్ల కాదు. గుంపులో గోవిందల అందరినీ ఒకే రూమ్ లో ఉండమంటే అది నేను ఉండలేను. అయ్యో, ఇదే యాదృచ్ఛికం అంటే. నేను చెప్పాలనుకున్నది తను చెప్పేశాడు. చూసారా, అందుకే నేను వద్దని చెప్పాను. పక్కనే ఉన్న లాడ్జ్ ఉందా? అది రొంబ దూరం, సిటీ పోవాలా. ఎంత దూరం? అది 20-30 కిలోమీటర్. అయ్యో, రే కాంచీనాథ, వీళ్ళంతా ఎవర్రా? మన పెండ్ల అలంకారం కోసం కాకినాడ నుంచి వచ్చిన. సరే గాని కాకినాడలో వర్షాలు ఎలా ఉన్నాయి? వర్షాలు ఏమి లేవు, భూములన్నీ ఎండిపోయాయి. పెద్దరాంటి వాడి కాండ్లకి నమస్కారం చేయండి. లేవండి. పులులు తీసుకొచ్చారా? అయ్యవండి పులి వేషగాండ్లకు చెప్పుండారు. అయ్యవండికి పులి అంటే రొంబ ఇష్టం. చిన్నప్పుడు ఆడుకునేవాడి. పులి మాట ఏమో గాని ఇప్పుడు మాతో పాటు ఓ ఏనుగు ఎక్కడ? మీ పక్కనే ఉంది, కొంచెం దూరంగా ఉండండి. మెట్టు దిగి వస్తుంది, జాగ్రత్త. ఏనుగు ఎలా వచ్చినా ఎప్పుడు వచ్చినా సరే అది మా ఇంట్లోనే ఉండాలి, అర్థమైందా? దానికంటే మున్నే వీళ్ళు ఉంచుకోవడానికి ప్లేస్ కావాలా. ఉంచుకోవడానికి? అదేదా ఉండడానికి. నా బంగ్లా ఉంది కదా. అదెక్కడుంది సార్? అదిగో అక్కడ ఉంది. అమ్మాయిలు ఉన్నారా? ఉన్నారు, నా ఇద్దరు భార్యలు అక్కడే ఉన్నారు. ఓహో, అదే సంగతి. హాయిగా ఉండొచ్చు. అయ్యగారు వాళ్ళిద్దరు బ్రహ్మచారులండి. మా అందరికి కలిసి సపరేట్ గా ఒక హౌస్ ఇచ్చారంటే బాగుంటుంది. దయచేసి. అలాగా? రే కాంచీనాథ, నువ్వు వీళ్ళని తీసుకెళ్లారా? రే మీ ఇద్దరు నాతో రండి. మీరు వాంగ వాంగ వాంగ. మీరు ముందు కుడికాండ్లు పెట్టి అడుగు వేయండి. కుడికాలు పెట్టడానికి ఇంటికి నేనేమైనా కొత్త అల్లున్నా? ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి మాకు కాళ్ళుంటే చాలు. అదల్లా ఇరుకాదు. ఏంటి కాళ్ళుండవా? உங்களுக்கு ఏ ఆపద వరామే కామాక్షమ్మ చూసుకుంటాది. కామాక్షమ్మ? ఆవిడెవరు? నేనెప్పుడు చూడలేదు. కాంచి కామాక్షి, సాక్షాత్ పార్వతీదేవి. ఓహో. కంచి కామాక్షమ్మ గుడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఎంత దూరం? ఇంగిருந்து 20-30 కిలోమీటర్. అది పక్కతులదా ఏకాంబర్నాథర్ గుడి కూడా ఉండాది. ఇదిదా బెడ్రూమ్.
గుళ్ళో ఉత్సవాలు ఎప్పుడు? పంగుని ఉత్సవాలు ప్రారంభం కావడానికి ఇంకా 2-3 దినాలదా ఉండాలి. ఆ రోజు నుంచి 10వ రోజుకి ఏకాంబరనాథుడికి పార్వతీదేవికి కళ్యాణమైన దివ్యమైన రోజు. అనికి కులమత భేదం లేకుండా వేల సంఖ్యలో ఒకే వేదిక మీద కళ్యాణము జరుగుతాది. అప్పుడు ఇక్కడికి చాలా మంది వస్తారు. అదే ఇక్కడ గొప్పతనం. చూడ్డానికి చాలా బాగుంటుంది కదండి. ఇంకోసారి తాళి కట్టించుకుంటావా అక్కడ? ఇదంతా వింటుంటే నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా పిల్ల దొరుకుతుందా? ఎంట్రన్స్ లో దొరికింది సాలదా మీకు? అయ్యో, ఈ అమ్మాయిని మనం గుళ్ళో చూసాం కదా. అదిదాన్ పెండ్లి కూతురు మీనాక్షి. అలాగా? ఈయన మా నాన్నగారు శంకర్లింగం రాయుడు గారు. నాన్న నమస్కారం. ఈవిడే మా అమ్మగారు రాజరాజేశ్వరి అమ్మగారు. అమ్మగారు మహారాణియా? రాజవంశానికి చెందినది. అంటున్నాను తప్పుగా అనుకోకండి. ఈ పటాల్ని చూసిన వారెవ్వరు మీరు వీరికి పుట్టారంటే అసలు నమ్మరే నమ్మరు. ముఖ్యమైన వ్యక్తిని చూపిస్తాను రండి. ఈయనే మా పెద్ద మామ ఎంజి రామచంద్ర రాయుడు. అయ్యో, ఇతని ఎంజిఆర్ కదా? కరెక్ట్ గా చెప్పావు. ఎంజిఆర్ గారు కూడా మాకు దగ్గర బంధువేలే. ఇదేమి లింగం? ఇతను నా కొడుకు శంకరలింగం. మీనాక్షిని చేసుకోబోయేది వీడే. ఏం చేస్తున్నారు? ఏం కావాలంటే అది చేస్తాను. ఒక పనంటూ కాదు, ఏ పనైనా సరే చేసేస్తాడు. ఈవిడ నా పెద్ద ఇల్లు. విశాలం. ఎంత విశాలం అన్నది చూడగానే అర్థమైపోయింది. నాన్న, అవుట్ హౌస్ కి నేను తీసుకెళ్తానన్నా. ఇది నా ముద్దుల కూతురు మంగతాయారు. తీసుకెళ్ళమ్మా. రండి. ఎంత గంభీరం! రాజు టీవీ మగాడంటే ఇలా ఉండాలి. నువ్వేమీ వాడిని వర్ణించక్కర్లేదు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. అవుట్ హౌస్ వైపుకి వెళ్ళావో కాలు ఎరగొట్టేస్తానేమనుకున్నావా? వెళ్ళు. అమ్మా దుర్గమ్మ తల్లి, నా కుటుంబంలో ఎటువంటి చిచ్చు రాకూడదమ్మా. నేను చెన్న మసాలా చపాతీలు తప్ప ఇంకేం తీసుకోను. అది పాపాతి ఇస్తుంది. అయ్యయ్యో, నాకు పాపాతి వద్దండి. చపాతీలుంటే చాలు. పాపాతి అని చెప్పింది మా ఇంట్లో పని మనిషి పేరు. అయితే వాళ్ళ అమ్మ పేరు పరోటానా? మూసుకోరా. ఇది చంద్రముఖిలో రజనీ వడివాళ్ళు వెళ్ళిన రూమ్ లాగుంది. లోపలికి వచ్చి చూడండి. మీరు కళ్యాణ మండపం చూడడానికి వెళ్తా ఉన్నారు కదా, తిరిగి వచ్చే లోపల నేను శుభ్రం చేసేస్తాను. కూప్టే అమ్మా. ఇదే పాపాతి. ఇది చపాతీ కాదు, పరోటా కాదు, మసాలా దోశ. కొంచెం నోరు మూసుకోరా. కాస్త చూసుకుంటానన్నా. నన్ను మోయమంటావా? ఈ రూమ్ క్లీన్ చేసి శుభ్రంగా 5 స్టార్ హోటల్ చేయాలి, సరేనా? సరే. ఓకే, నువ్వు పై చీపురు తీసుకురా. మీకు పెళ్ళయిందా? మా అన్నకి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఉద్దేశం లేదు. పాపాతిని చేసుకోమని నేను చేసేసుకుంటా. అది కాదు, మీకు పెళ్ళయిందా అని అడిగాను. నాకు పెళ్ళయింది. 4 పిల్లలు కూడా ఉన్నారు. అవునా? సరే, వస్తాను. మా నాన్నలాగా ఒక చిన్నీళ్ళు సెట్ చేస్తావా? పోవే లోపలికి. కొట్టానంటే పాపం ఆ అమాయకురాలన్నా. పెద్దిల్లుగా కాకపోయినా చెన్నెలుగానే ఏర్పాటు చేసుకోమంటుందిగా. రే యదవా, చెన్నిళ్ళంటే రెండో భార్య ఇల్లని అర్థం. అది మొత్తం 3 అడుగులు లేదు. ఎంత ఆశపడుతుందో చూసావా? అన్నా కాస్త జాగ్రత్తగా ఉండు. ఈ రోజుల అమ్మాయిలు ఉపాధ్యాయుడిని ప్రేమిస్తున్నారు. మనలాంటి యువకులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తన ముఖం చూడాలంటేనే నాకు భయంగా ఉంది. అక్క, అతను మ్యారీడ్ అంట. 4 పిల్లలు కూడా ఉన్నారంట. ఎవరికి? మన చిరంజీవికి. నోరు మూసుకోవే. తను అతని చెల్లెలు. మీ అన్నయ్యకి తను చిరంజీవి అని పేరు పెట్టింది.